నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. జీవో నెంబర్ 49ని వెంటనే రద్దు చేయండి, ఆదివాసీ సంఘాల నాయకుల డిమాండ్. తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే జన్మదిన వేడుకలు. జనగణన కులగణన చేపట్టాలి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్. కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోంది, ఒంటెద్దు నరసింహారెడ్డి. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో గత 20 సంవత్సరాల నుంచి నిండని అత్తాకోడల చెరువులు, మండలంలో రాత్రి కురిసిన వర్షానికి నిండు కుండలా మారిన 2 చెరువులు, చిన్న చెరువు అలుగుపై దిగువకు వృధాగా పోతున్నాయి వర్షపు నీరు. ఆ నీటిని పెద్ద చెరువులో మళ్లించాలని రైతులు కోరుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవటం లేదు. ఒక పక్క చెరువు నిండిందని సంతోషంగా ఉన్నా మరోపక్క నీరు వృధాగా పోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిన్న చెరువు నిండి ఆ పెద్ద చెరువు గండి పూడ్చడం వల్ల ఈ నీళ్ళన్నీ వృధా పోతున్నాయి. కాబట్టి ఇరిగేషన్ వాళ్ళు తొందరగా స్పందించి దీన్ని పూడ్చి ఆ పైప్ లైన్లు కూడా ఆ చెరువులోకి తీస్తే ఈ చెరువు నిండి ఆ చెరువు కూడా పెద్ద చెరువు నిండి బాగా స్పందిస్తే రైతులకు బాగా బోర్లకు నీళ్ళు వస్తాయని అనుకుంటున్నారు. కావున ఇరిగేషన్ వాళ్ళు తొందరగా వచ్చి ఇక్కడ ఈ మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాం. పెట్టు భాస్కర్ రెడ్డి, యువరెడ్డి పంచాయతీ. గత 20 సంవత్సరాల నుంచి వర్షాలు లేక వెలవెలబోయిన చెరువు ఈరోజు కలకల్లాడడం జరిగింది. ఈ చెరువు నిండి ఈ సైడ్లో నీళ్లు పారిపోవడం జరుగుతుంది. ఈ ఇరిగేషన్ అధికారులు హైవే రోడ్లు బెజ్జాలు బోడ్చడం వల్ల ఈ చెరువు కోపున కొట్టకపోవడం జరుగుతుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన సీనియర్ నేత కరాటం రాంబాబు ఆధ్వర్యంలో నూతనంగా పార్టీలో చేరిన జెడ్పీటీసీ పోల్నాడి బాబ్జీకి ఘన స్వాగతం పలికారు. ఇక జనసేనలోకి రావడం జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పల్నాడి బాబ్జీ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో సర్పంచ్ గా పనిచేసిన క్రమంలో 2 సార్లు ఉత్తమ సర్పంచ్ అవార్డులు అందుకున్నారని తెలిపారు. జనసేన క్రమశిక్షణ కలిగిన పార్టీ అని కొనియాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ తీసుకున్న మార్పులకి ఆకర్షితుడై పార్టీలో చేరారే తప్ప వేరే కారణం లేదని తెలిపారు. నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి అలాగే ఆకులు రాజేష్ గారికి ఇంకా ఉమాదేవి గారికి ముఖ్యంగా మొట్టమొదటి చెప్తున్నా నాని ఒక 5 కంపెనీగా ఉంది. టౌన్లో ప్రతి వార్డు టైగర్ కన్జర్వేషన్ కోసం తెచ్చిన జీవో నెంబర్ 49 రద్దు చేయాలని నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్లో భాగంగా కొమరంభీం జిల్లాలో అన్ని వ్యాపార సముదాయాలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి. ఆసిఫాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ముందు బైఠాయించి బస్సులు పోకుండా ఆదివాసీ సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవో నెంబర్ 49ని ఉపసంహరించుకోవాలని, పులుల సంరక్షణ సాకుతో అటవీ ప్రాంతంలో జీవిస్తున్న మూలవాసులైన ఆదివాసీలను ఖాళీ చేయించే కుట్ర జరుగుతోందని తుడందెబ్బ జిల్లా కన్వీనర్ కోవా విజయ్ ఆరోపించారు. భూములను కార్పొరేట్ పెట్టుబడిదారులకు దారాదత్తం చేసేలా ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. ఇక కొమరంభీం జిల్లాలో జీవో నెంబర్ 49 ద్వారా 339 గ్రామాలపై ప్రభావం పడుతుందన్నారు. రాష్ట్ర కేబినెట్ ద్వారా ఈ జీవో రద్దు ప్రకటన వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఏదైతే ఈ జీవో నంబర్ 49 ఉన్నదో రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు కొమరంభీం జిల్లాలో జిల్లా కేంద్రమైనటువంటి ఆర్టీసీ బస్టాండ్ వద్ద మా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మేము రాస్తారోకో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ జీవో ఏదైతే ఉన్నదో జీవో నంబర్ 49 వెంటనే రద్దు చేయకుంటే మాత్రం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే జీవో నంబర్ 49 ఉందో ఈ అటవీ శాఖ అధికారులు 339 గ్రామాల నుంచి తీర్మానం చేస్తున్నామని చెప్తున్నటువంటి మాటలు అబద్ధపు మాటలు. ఆదివాసీ చట్టాలైనటువంటి 170 చట్టాన్ని అదేవిధంగా
ఆ వీసా చట్టాన్ని తుంగలో తీసుకొని ఈ కొత్త చట్టాన్ని తీసుకోవడం అనేది ఇది ఏయమైన చర్యగా భావిస్తా ఉన్నా. ముందు మా ఆదివాసీ చట్టాలను గౌరవించండి, ముందు మా ఆదివాసీ చట్టాలను అమలుపరచండి. కానీ ఈ కొత్త చట్టాలను తీసుకువచ్చి మా అమాయక ఆదివాసులను, ఇక్కడ అమాయక ప్రజలను మోసం చేస్తామంటే ఇక్కడ ప్రజలు ఊరుకోరు, ఇక్కడ మా ఆదివాసీ సంఘాలు ఊరుకోవు. కాబట్టి ఒకటే కూడా తెలియజేస్తున్నాం, ఫారెస్ట్ అధికారులరా ఖబర్దార్, ఫారెస్ట్ అధికారులరా ఖబర్దార్ చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా ఈ జీవోను వెనుకకు తీసుకురాకుంటే మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ ప్రజలు, ఆదివాసీ సంఘాలు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలు అందరూ కూడా ఈ జీవో నెంబర్ 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నేడు ఉమ్మడి జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా ఉదయం నుంచి ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా ప్రధాన గేటు ముందు బైఠాయించారు. ఆదివాసీ నాయకులు జై ఆదివాసీ నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 49 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తొడుందెబ్బ నాయకులు హెచ్చరించారు. ఈ యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏదైతే తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 49 ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ బంద్కు అన్ని పార్టీలు, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి. కాబట్టి ఈ బంద్లో అందరూ కూడా సంపూర్ణంగా పాల్గొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని జీవో నంబర్ 49ను వెంటనే రద్దు చేసి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మధ్య భారతంలో మావోయిస్టుల పేరుతోటి వందలాది మందిని అక్కడ హరణం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టైగర్ జోన్లు, ఓపెన్ కాస్టు, టైగర్ కారిడార్ పేరుతోటి వల్ల 339 గ్రామాలను ఎక్కడి నుండి తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా దీన్ని వెంటనే విరమించుకొని ఆ జీవో నంబరు 49 రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కొమరం భీము పోరాడిన నడయాడిన నేలలో ఇవాళ కన్జర్వేషన్ కారిడారు పేరు మీద 3 లక్షల ఎకరాల అటవీ భూమిలో ఇవాళ 400 కోట్ల రూపాయలతో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు ఇవాళ అది చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము. ఇవాళ భారత రాజ్యాంగంలో ఏవైతే మా ఆదివాసీ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను ఉల్లంఘిస్తూ మా సంస్కృతి సాంప్రదాయాలను, మా జీవన విధానాన్ని మొత్తం కూడా వైలేషన్ చేస్తూ తీసుకొచ్చినటువంటి జీవో. కృష్ణా జిల్లా తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో ఖర్గే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కేకును కట్ చేసి పార్టీ శ్రేణులకు స్వీట్స్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి దళితులను అధ్యక్షులను చేసింది లేదు, వారి పదవులు కాపాడుకోవడం తప్ప దళితులకు న్యాయం చేసింది లేదన్నారు. మల్లికార్జున ఖర్గే ఎన్నిసార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా పార్టీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో సోనియా గాంధీకి అండగా నిలబడి పార్టీకి ఎన్నో సేవలు అందించారన్నారు. దళితుడికో, ఏ మైనార్టీకో, ఏ బీసీకో ఇవ్వగలిగినటువంటి శక్తి కానీ, ధైర్యం కానీ, ఆ తెగింపు కానీ ఆ పార్టీలకు ఉన్నాయని చెప్తున్నది ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమని చెప్తుంది. భారతీయ జనతా పార్టీ ఒకనొక సందర్భంలో బంగారు లక్ష్మణ్ గారికి మేము ఎస్సీకి బీజేపీ అధ్యక్షుడు ఇచ్చేద్దామని చెప్పేసి నెలల కాలంలోనే ఆయన ఏదో 1 లక్ష రూపాయల అవినీతిలో ఇరుక్కుపోయిందని చెప్పేసి ఏదో పార్లమెంట్ లో క్వశ్చన్లు అడగడానికి తీసుకోవడం అనేటటువంటి ఒక ఉద్దేశంతో అది నిజమో కాదో ఒక అభియోగం వచ్చింది. ఆ అభియోగంలో నిగ్గు తేల్చిందా కానీ ఆ విచారణలో అతను నిర్దోష అని చెప్పేసి ఆ తీర్పు వచ్చేదా కూడా కాకుండా మా లక్ష్మణ్ గారిని బీజేపీ అధ్యక్ష స్థానం నుంచి దించేదాకా నిద్రపోయినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకంటే వాళ్ళకి దళితులంటే గిట్టదు, మైనార్టీలంటే గిట్టదు, అట్టడుగు వర్గాలంటే గిట్టదు, బీసీలంటే గిట్టదు. వాళ్ళకి కావాల్సిందల్లా, వాళ్ళకు ఉండాల్సిందల్లా ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళు ఎవరినైతే చూపిస్తారో వాళ్ళు మాత్రమే ఆ పీఠ మీద ఉండాలా, వాళ్ళు మాత్రమే శాసించాలా. వీళ్ళందరూ వాళ్ళు పాలకులైతే వీళ్ళు వాళ్ళ కింద పరిపాలింపబడాలనేటటువంటి ఒక దురుద్దేశంతో ఆనాడు బంగారు లక్ష్మణ్ని ఆ పదవి నుంచి దించేదాకా నిద్రపోని పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోంది. గ్రామాన కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఎన్నికలప్పుడు మాత్రమే స్కీములు గుర్తొస్తాయి. కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారంటీలు, 420 హామీలు అటకెక్కిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మంది లక్షలలో మిగతా ఉద్యోగస్తులు వాళ్ళు వీళ్ళు తీసేయి. ఒక 80 లక్షల మంది మహిళలకైతే మీరు ఖచ్చితంగా నెలకు 2,500 ఇవ్వాలి. 20 నెలల నుంచి 80 లక్షల మందికి నెలకు 2,500 చొప్పున ఎన్ని వేల కోట్ల బాకీ పడ్డాడో రేవంత్ రెడ్డి అనేది రేపు కరపత్రం తీసి ప్రతి ఊర్లో ఈ పంచబోతున్నాం. మహిళలకు ఎంత బాకీ పడ్డది రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రైతులకు ఎంత బాకీ పడ్డది, పెన్షన్దారులకు ఎంత బాకీ పడ్డరు, విద్యార్థులకు స్కూటర్లు ఇస్తారంటే ఎంత బాకీ పడ్డరు, నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తారంటే విద్యార్థులకు ఎంత బాకీ పడ్డాడు. ఇవన్నీ కూడా ఒక కరపత్రం రూపంలో, పుస్తక రూపంలో రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో ప్రతి ఊర్లో, ప్రతి వార్డులో అన్నిటలా మేము పంచబోతున్నాం, ప్రజల్ని చైతన్యపరచబోతున్నాం. రెండో హామీ, రైతు కూలీలకు, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు, భూమి లేని వాళ్ళకు 12,000. ఇప్పుడు ఈ 15 తక్కువ చేసి ఆయనకాయనే 15 అన్నాడు, ఆయనకాయనే 12 చేసిండు. సిగ్గుండాలి ఒక ముఖ్యమంత్రి మాట చెప్పేటప్పుడు. నువ్వు 15,000 ఇవ్వలేదు, నీకు 12,000 ఇస్తానని ఎట్లా చెప్తావా? నువ్వు 15,000 ఇస్తాననే కదా రైతుల మీద నీకు ఓట్లేసి అధికారంలోకి తెచ్చింది నేను. ఇప్పుడు 12,000 ఇంతవరకు 2 సార్లు ఇచ్చింది రైతు భరోసా. పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకసారి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఒకసారి. అంటే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఎప్పుడు వస్తుంది అంటే ఓట్లకు మధ్య వస్తుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాట్లకు మధ్య ఇచ్చేది ఆయన, అదులు రాగానే నాట్లకు మధ్య ఇచ్చేది. ఈసారి ఓట్లకు మధ్య. పోనీ ఇప్పటికి 5 సీజన్లు అయినాయి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, 2 సీజన్లకి వేసిండు. మరి మొన్న గొప్పలు చెప్తారు, 9,000 కోట్లు వేసినాం ఈ సీజన్లో అన్నాడు. మరి 5 సీజన్లలో నువ్వు వేసినాయి 2 సీజన్లు అయినాయి. మరి ప్రతి సీజన్కు 9,000 కోట్లు అయితే ఎగ్గొట్టిన 3 సీజన్లకు 27,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి రైతులకు బాకీ ఉన్నట్టే కదా, నీ నోటి నుంచి నోపుకున్నట్టే కదా 27,000 కోట్లు. ఇది కూడా రైతులకు వివరించబోతున్నాం. నెక్స్ట్ గృహజ్యోతి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు, అది ఏదో చేస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లు, ఇది పెద్ద డ్రామా. ఇల్లు లేని వారికి ఇంటి స్థలము మరియు 5 లక్షలు. ఇక ఇది ఎక్కడ జరుగుతుంది, ఏ పైరవీలు జరుగుతున్నాయి, అసలు లబ్ధిదారులు ఎంత పెడుతున్నారు, ఎంత కమిషన్ తీసుకుంటారు, గగ్గోలు అవుతుంది రాష్ట్రం మొత్తం మీదుగా. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు అనేది భౌతిక వాస్తవం. ఈ ఇందిరమ్మ ఇళ్లలోనే ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలము ఉచితం. ఇది ఎంత డైలాగులు కొట్టిందంటే కేసీఆర్ ఉద్యమకారులను గౌరవిస్తలేడని, నేను రాంగని ఇస్తాని. మరి 20 నెలల నుంచి ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నారు. ఉద్యమకారులను గుర్తించినవా, ఎవరికన్నా ఇచ్చినవా? దీనికైతే మనసు రాదు. వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు గారు పోయిన సంవత్సరం జూలైలో కలిసినప్పుడు ఇక్కడ ఆఫీసు కట్టుకుంటారు రేవంత్ రెడ్డి అంటే అప్లికేషన్ పెట్టండి సార్, 10 ఎకరాలు జూబ్లీ హిల్స్లో ఆడ దొరుకుతాడు ఇస్తా. 10 ఎకరాలు ఆయన దొరుకుతుంది కానీ ఇక్కడ ఒక్క ఉద్యమకారునికి 250 గజాలు ఇస్తా, నీ జాగా దొరుకుతలేదు. ప్రతి బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్లు, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు. మరి పోయినసారి బడ్జెట్, ఇప్పుడు 2 బడ్జెట్ పెట్టారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్ని ఇచ్చినండి? 4,500 కోట్లు ఒకసారి, 5,300 కోట్లు ఒకసారి. అంటే 20,000 కోట్లు 5,000కే లిమిట్ అయ్యాయి 2 బడ్జెట్లలో కూడా. అతి ముఖ్యమైనది, ఇది చాలా మంది బీసీ నాయకులు కూడా చెప్తలేరు, దయచేసి చూడాలి. ఎంబీసీ కులాల అభివృద్ధి పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక మినిస్టర్నే పెడతాడు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి. 42% రిజర్వేషన్ అమలు చేయాలని, జనగణనలో కులగణన చేపట్టిన అంశాన్ని గ్రామస్థాయి నుండి ప్రజల్లోకి తీసుకుపోవాలని హైదరాబాద్ లో ఆగస్టు 3న విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్జే కృష్ణయ్య తెలిపారు. విద్యానగర్లోని బీసీ భవన్ లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీసీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఈ సమావేశానికి జిల్లా మండల స్థాయి ముఖ్య నాయకులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లపై అమలు తీసుకోవాల్సిన కార్యాచరణపై రూపొందిస్తామని తెలిపారు. జిల్లాలో జరిగే బీసీ గర్జన సన్నాహక సభల గురించి కూడా చర్చిస్తామన్నారు. ఇక ముందు 42% రిజర్వేషన్లను అమలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు వెంకటేష్, గుజ్జా కృష్ణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా
ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున సభలు నిర్వహించి ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలి, ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ప్రతి సందర్భంలో రిజర్వేషన్లు పెంచినప్పుడల్లా వ్యతిరేక ఉద్యమం రావడం, దాన్ని కోర్టులు కొట్టేయడం, ప్రజలు ఎవరెవరు వ్యతిరేకిస్తూ కేసు వేయడం, ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి. దీన్ని ఎదిరించడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే తప్ప ప్రజల లోపల మూమెంట్ రావాలి. ప్రజల లోపల మూమెంట్ ప్రతి కుల సంఘం, బీసీ సంఘాలు అనేక మంది పోరాడుతున్నారు. కానీ ఎవరో ఒకరు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అడ్డు తగ్గుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారంకు రాజ్యాంగ సవరణ అవసరం. మరి ఇప్పుడు ప్రభుత్వం 42 పెంచింది. దీని మీద బలమైన ప్రజాస్వామ్య ఉద్యమం వస్తే తప్ప ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, కోర్టులు, వ్యవస్థ దీన్ని ఓ నిర్ణయం పర్మనెంట్ శాశ్వత పరిష్కారం లభించదు. అందులో భాగంగానే భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి ఆగస్టు 3న పెద్ద ఎత్తున సదస్సు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి అందరు పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న. హైదరాబాద్లో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ముఖ్యమైన నాయకులు, బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి భవిష్యత్ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున దీన్ని తాడోపేడ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం చేసినా కానీ కొన్ని వర్గాలు, వ్యతిరేక వర్గాలు దీన్ని వ్యతిరేకించడం, అదేవిధంగా కోర్టులో కేసు వేసి ఏ విధంగానైతే గండి కొట్టాలనే ప్రయత్నాలు కొంతమంది ఏర్పాటు చేయడం పట్ల మరి బీసీ బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలు భిన్నత్వంలో ఏకత్వంలా కావాలంటే ఆర్ కృష్ణన్న పోరాడి గతంలో మరి ఎన్టీ రామారావుతో కొట్లాడి 20%, కోట్ల విజయభాస్కర్ రెడ్డితో కొట్లాడి 34% ఏర్పాటు చేస్తే మనం చూసాం. కొంతమంది వ్యక్తులు మరి దీన్ని ఈ రిజర్వేషన్ల పట్ల బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలు సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అవుతున్నారు. మరి మా కులాలకు ఆధిపత్యం తగ్గిపోతుందని దురుద్దేశంతో సుప్రీంకోర్టులో కేసు వేయించి మరి 18% దిగజార్చినటువంటి వ్యవస్థ మనం చూసాం. కాబట్టి ఇవాళ కృష్ణన్న మరి కొట్లాడి ఇవాళ 42% మరి తీసుకొస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు మరి రేవంత్ రెడ్డి గారు 42% అసెంబ్లీలో చట్టం చేశారు. ఆర్డినెన్స్ తీసిన తర్వాత కూడా కొన్ని శక్తులు అడ్డుకోవడానికి సిద్ధమయ్యాయి. కాబట్టి అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలారా మీరంతా ఏకమై పోరాడానికి సిద్ధం కావాలని చెప్పి ఆర్ కృష్ణ నేతృత్వంలో పిలుపునియడం జరుగుతుంది. వచ్చే నెల 3వ తారీఖు నాడు మరి ప్రతి గ్రామాల నుంచి మండలాల నుంచి నియోజకవర్గాల నుంచి జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ వ్యవస్థను పటిష్టం చేయకపోతే, తిరుగుబాటు చేయకపోతే, మన ఉనికిని కాపాడుకోకపోతే పెద్ద ఎత్తున అన్యాయం జరిగే పరిస్థితులు ఎదురవుతున్నాయి. 100 సంవత్సరాలు వెనుకబడే పరిస్థితి. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 83 సంవత్సరాల నుంచి 84 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమర్పేటలోని తన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ ను కట్ చేశారు. పార్లమెంటులో మోడీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న తమ నాయకుడు ఖర్గే అని అన్నారు. తెలంగాణలో కులగణన జరుగుతున్నట్లే అన్ని రాష్ట్రాల్లో జరగాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ గారి 83 అయిపోయి 84వ సంవత్సరంలో జన్మదిన సందర్భంలో ముఖ్యంగా యావత్ భారతదేశంలో ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఒక మాజీ సిఎల్పి నాయకుడు, మాజీ మంత్రివర్యులు, ఎన్నోసార్లు గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ పార్లమెంట్లో నరేంద్ర మోడీ వ్యతిరేకంగా, ఆయన చేసే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టేసి
అదేవిధంగా ఈ దేశాన్ని ఏదైతే హిందూ దేశం చేయాలనే ఆలోచనకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మా నాయకుడు మల్లికార్జున గారి జన్మదిన సందర్భంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఏదైతే కులగణను తప్పనిసరిగా చెయ్యాలని అటు పార్లమెంట్ బయట కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అదే విధానం తెలంగాణలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అమలుపరచడం, అదేవిధంగా రేపు 25వ తేదీన ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమావేశానికి పెద్ద సంఖ్యలో మన తెలంగాణ నుంచి అందరూ పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా ఇవాళ పార్లమెంట్లో కూడా బీజేపీ రియల్ మనసులు ఏమున్నదో బయటపడుతుంది. వాళ్ళు తప్పనిసరిగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు పార్లమెంట్లో ఉన్నటువంటి మెంబర్లందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే కులగణ ముఖ్యంగా తెలంగాణలో జరిగిందో అన్ని రాష్ట్రాలలో కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని బీజేపీ నాయకులను కోరుతున్నా. అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీల వాళ్ళని కూడా కోరుతున్నా. ఎందుకంటే ఒక మంచి నిర్ణయం. ఇంతవరకు బడుగు బలైన వర్గాలను ఎన్నడూ కూడా వాళ్ళ గురించి ఆలోచన చేయలేదు. అది రాహుల్ గాంధీ ఆలోచన చేశారు. అందుగురించే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి పాదయాత్ర చేసి ప్రజల సమస్య తెలుసుకొని ఎక్స్రే అన్నాడు. ఎక్స్రేతో పాటు ఇంకోటి అన్నాడు, జితనా హిస్సేదారి యుతి భాగీదారు, దాన్ని అందరినీ అమలు చేయడానికి ముఖ్యంగా మల్లికార్జున్ గారు అన్ని రాష్ట్రాలకు నాయకత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవో నెంబర్ 49ని వెంటనే రద్దు చేయండి, ఆదివాసీ సంఘాల నాయకుల డిమాండ్. తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే జన్మదిన వేడుకలు. జనగణన కులగణన చేపట్టాలి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్. కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోంది, ఒంటెద్దు నరసింహారెడ్డి. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.